సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల మరి దేవుని కృతజ్ఞతలు చెప్పవలసిన బద్దులమై ఉన్నాం. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా వాక్యం విని గ్రహించి ఆ వాక్యం ఏ విధంగా మరి ఉన్నదో మనం గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. మనం ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే భౌతికంగా మనం ఆలోచించినట్లయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు. అది భౌతికమైనది. ఆ విషయం నేను మాట్లాడలేదు. కానీ మరి దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన వాక్యానుసారంగా మనం ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆదికాండము 2:7 మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా నేలమట్టుతో నన్ను నిర్మించి వాళ్ళ నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నరుడు జీవించే ఆత్మ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఉండగానే మనం దేవుని పని చేయాలి. అంతేగాని మనం పోయిన తర్వాత మన పేరు మరుగుపడుతుందని ప్రసంగ గ్రంథంలో ఉంది. అది మనం బ్రతికుండగానే దేవుని పని చేయాలి. ఎందుకంటే ఇదే లెక్కలోకి వస్తుంది. కానీ భౌతికమైన పనులు లెక్కలోకి రావు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కీర్తన గ్రంథము 39:6 మనం గమనిద్దామండి. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరిగిలాడుదురు, వారు తొందరపాటు గాలికే కదా. అంటే మనుషులు ఎలాగా వట్టి నీడ వంటి వారే తిరిగిలాడుదురు, వారు తొందరపాటు గాలికే కదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. గాలికంటే అంటే వాళ్ళ తొందరపాటు గాలికే, ఎగిరిపోవడానికే అని అర్థం. ఈ విషయాన్ని మనం గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనగానే మరి ఈ దీపం ఉండగానే మనం దేవుని పని చేయవలసిన బద్ధులమై ఉన్నాం. మనకి సమస్తాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, మరి ప్రతి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం 6 నెలల మీద జీవిస్తున్నామంటే ఆయన కృప, ఆయన దయ సమస్తం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ విధంగా జీవించవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. 39 కీర్తన గ్రంథం 39 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటిని చిక్కము ఉంచుకొందును ననుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనైతిని, క్షేమమును గూర్చి నాయనను పలకక నేను మౌనంగా నుంటిని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మన నాలుకని మనం భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 71:6 మనం చదువుకుందాం. గర్భవాసై మొదలుకొని నీవే నాకు ప్రపంకుడువైతివి ఇంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము శృతిగానం చేసేదను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే దేవాది దేవుడు మన విషయం ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని
మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మనం ప్రతి ఒక్కరం కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దీపాన్ని మనం గమనించుకోవాలి. మనకి దీపం ఇచ్చాడు ఆయన. ఆ దీపాన్ని మరి ఏ విధంగా మరి మనం వినియోగిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం గమనించినట్లయితే 5వ వచనం 77:5లో నా ప్రభువా యెహోవా నీ నిరీక్షణ స్పందము నీవే, బాల్యం నుండి నాకు ఆశ్రయము నీవే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనము ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమచేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం ఏం చేసినప్పుడు కూడా ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కీర్తన గ్రంథము 139:13-14 వచనాలని మనం చదువుకుందాం. నా అంతరంధమును నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నీవే. కానీ కలగజేసిన విధం చూడగాను భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఈ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి 15వ వచనంలో మనం గమనించినట్లయితే నేను రహస్యమంది పుట్టినన్నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండవనై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన వాక్యానుసారంగా ఉండవలసిన అవసరం ఉంది, ఆయన చిత్తానుసారంగా ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 18:11 మనం గమనించినట్లయితే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రకారం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో ధనవంతుల విషయంలో మనం గమనించినట్లయితే ఆస్తి అంటే ఎలాంటిదంటే ఎత్తైన ప్రకారం అంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ దినాల్లో ధనవంతులు ఏ విధంగా ఉంటున్నారంటే మరి అప్పుడు ఉన్నటువంటి ధనవంతుడు ఏమి తిందుము, ఏమి త్రాగము, ఏమి ధరించుకుందాము అనుకున్నటువంటి ధనవంతుడి విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్న క్రైస్తవులు నుండి మనము మరి దినాల్లో ఏ విధంగా ఉంటున్నాం. ధనం సంపాదించుకుంటున్నారు చాలామంది. ధనానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవునికి ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మరొక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము 19:4-5 వచనాలు మనం చదువుకుందాం. ధర్మము గలవానికి స్నేహితులు అధికంగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కుటిల సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములు ఆడేవాడు తప్పించుకొనడు. అంటే ఏదో తినన్నా మనం దొరికేతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అబద్ధం ఆడేవాడు తప్పించుకోడు, దొరికేతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించినట్లయితే మనం ఆయన భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మనం జీవించాలి. సామెతల గ్రంథము 19:7 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. భేదవాడు చుట్టాలందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు, వాడి నిర్ధకమైన మాటలు వెంటాడువాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. భేదవాడికి తన చుట్టాలందరూ కూడా చుట్టాలందరికీ అసహ్యుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, మరి అది అంతరంగములన్నీ శోధిస్తుందంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ దీపం ఎలా ఉంటుందంటే అంతరంగాలన్నీ శోధిస్తుంది. మరి దేవుని పెట్టినటువంటి దీపం విషయంలో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 49:15 వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కన్నించకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరవను.
చూడుము 16వ వచనం, చూడుము నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి స్త్రీకి పుట్టిన పిల్లలన్నా మర్చిపోతారేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోవడం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు మరి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని వెన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. దేవుని ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దీపాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ భూమి మీద ఉండగానే ఆయన పని చేయవలసిన బద్ధులమై ఉన్నాం. ఈ భూమి మీద ఉండగానే ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు ఏం చెప్పినప్పుడు కూడా మనం వినాలి, ఆ విధంగా మనం జీవించాలి. నిత్య జీవానికి మనం వారసులం అవ్వాలన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మరి మనం ఏ విధంగా జీవించాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవం లేనివాడు. అంటే దేవుని కుమారుని మనం అంగీకరించాలి. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ ఇబ్బంది, ఈ విషయాలన్నీ కూడా మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. కలవర శిలువలో ఆయన సిందించిన రక్తం విషయంలో కూడా మనం గమనించాలి. తండ్రి అని ఆయన వేడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లోకం పుట్ట మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహింపరచని ఆయన తండ్రిని వేడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రభు అయిన క్రీస్తు వారు లోకం పుట్టక మునుపు నుంచే ఉన్నవాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ మహిమతో నన్ను మహింపరచమని ఆయన చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారిమై సత్యవంతునందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిజమైన దేవుడు నిత్యజీవమై ఉన్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనగానే జీవిస్తుండగానే ఆయన పని చేయవలసిన బద్ధులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథకర్త కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరగరు, చేపలు బాధకరమైన వల యందు చిక్కబడినట్లు, పిట్టల వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు సిక్కబడతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పిట్టల వలలో సిక్కబడతాయి, చేపల వలలో పడతాయి అనుకుంటున్నాం మనం. అంటే మన గురించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మన కాలము ఎప్పుడు వస్తుందో మనం ఎరగం. అంటే ఏంటి, మన మరణ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఈ భూమి మీద ఉండగానే ఆయన పని చేయవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. బ్రతికుండి వారు సత్యులని ఎరుగుదుము, అయితే సచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారింకా ఏ లాభము కలగదు,
వారికి ఇంక ఏ లాభం కలగదు. వారు ఇంకా ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనేందని వారికి ఎప్పటికీ వంతు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనగానే మరి నేలమట్టితో నరుని నిర్మించే వారి నాసికారంధనంలో జీవవాయువుగా నరుడి జీవాత్మ అయినటువంటి మట్టి స్వభావం కలిగినటువంటి నరుడు మరి ఏ విధంగా జీవించాలన్నటువంటి విషయాన్ని గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవాది దేవుడు అదే విషయాన్ని మనం తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనం గమనించినట్లయితే అనేకులు మనం దేవునిలోని త్రిప్పవలసిన బద్దులమై ఉన్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దీపం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం వెదజల్లాలి. మనలో ప్రాణం ఉండగానే మనం దేవుని వాక్యాన్ని వెదజల్లాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశింతురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశింతురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరు అనేకులు తిప్పుతారో నక్షత్రం వల్లే ప్రకాశిస్తారంటండి. ఎలా ప్రకాశిస్తారు అన్నదానికి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ వచనాన్ని మనం గమనిద్దామండి. ఎలాగంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నక్షత్రాలు ఎలా అయితే ప్రకాశిస్తున్నాయో ఆ విధంగా నిరంతరం అంట అని వ్రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దానియేలు గ్రంథంలో మనం గమనించాం. అదేవిధంగా మనం ముగింపులో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మరి ఆయన రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఏ విధంగా మరి మనం ప్రకాశిస్తామో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన మరి ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా, అనేకులు తిరుపుతున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. మరి దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. మన మాట ఎలా ఉండాలండి? కొద్దిగా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. ఆయన దాసులు ఆయన్ని సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుదురు. ఆయన నామం వారి నొసల మందును రాత్రి అనడుకుని ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను. వారి యుగయుగములు రాజ్యము చేయును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టే దీపము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే ముగింపులో మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ కూడా మరి శోధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. మీరు శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విషయాన్ని మనం గమనించాలి.
అదే అనేకులు ఎంతమందిని అయితే త్రిప్పుతారో వాళ్ళు జ్యోతుల వలె ప్రకాశించరు అన్నటువంటి విషయాన్ని మనం దానియేలు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. బుద్ధిమంతులైతే అనేకులు త్రిప్పుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. బుద్ధి కలిగి ఉండి అనేకులు త్రిప్పేవారిలాగా మరి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, నాకు నేను తగ్గించుకుని మేము హెచ్చించినట్టు మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకుంటారని క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.